బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాని తర్వాత మళ్ళీ అధికారం వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. 5 కోట్లు కేటాయిస్తాం మేము ట్రంక్ లైన్ పైపుల నిర్మాణం కోసం అని. వరద తాకిడి ఎంత వస్తుంది, ఏ విధంగా ప్రణాళికలు తయారు చేశారు, ఏ విధంగా అంచనాలు వేసారు, రాబోయేటువంటి సంఘటన జరగకుండా ఏ విధంగా మనం కాపాడగలుగుతాం, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ విధంగా చర్యలుకోవాలని చెప్పి ఆలోచన లేకుండా కమిషన్లకు కమిషన్ కప్పించుకోవాలి. కమిషన్ వీళ్ళ జేబులు నింపాలి, కాంట్రాక్టర్ జేబులు నింపాలి, ప్రజలు ఇబ్బందులు కూడా కాదు. ప్రజలకు ఏ ఇబ్బందినా మాకు ఇబ్బంది కాదు, ఏ విధంగా మేము లాభపడాలని ఆలోచిస్తారు తప్ప ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ కాలనీలు మొత్తం మునిగిపోయి చాలా దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికీ నీళ్ళు ఉన్నారు, ప్రజలకు తిండి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సేవా భారత్ లాంటి సంస్థలన్నీ కూడా ఇవాళ వచ్చి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎడవేరు, ముఖ్యమంత్రి ఊకే గంభీరంగా మాట్లాడతారు కదా, పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మంత్రులు ఊకే చెలవుతూ నిలుస్తారు కదా. ఎందుకు నిలుస్తారు ప్రజలు? అలా ప్రజలు ఆదుకునే పని ఎందుకు చేస్తలేరు? ప్రజలకు భోజనాలు తీపడతలేరు, ప్రజలు నిత్యావసరాలు ఎందుకు తీస్తలేరు? ఇటువంటి సమయంలో కదా మనకి ఆదుకునేది, ప్రజలు ఆదుకునేది. ఇలా 67,000 కోట్లను మేము జిహెచ్ఎంసీ అభివృద్ధి కేటాయించమన్నారు. ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి జేబులు నింపారు, ఎవరి కమిషన్ తీసుకున్నారు, మీరంతా కమిషన్ తీసుకున్నారు, అభివృద్ధి ఏడు జరిగింది. నాళాలన్నీ ఆక్రమించుకున్నారు వీళ్ళే, చెరువులన్నీ ఆక్రమించుకున్నారు వీళ్ళే, చెరువుల నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే. నాళాల ఆక్రమణ ప్రతిసారి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నాళాల ఆక్రమణ మొత్తం చర్యలు తీసుకుంటామంటారు. చర్యలు తీసుకోవడానికి సగం జైలు పోతారు టీఆర్ఎస్, జైలు సరిపోదు టీఆర్ఎస్ కోసం. చెరువులు ఆక్రమించింది వీళ్ళే. 6 సంవత్సరాల నుంచి మొత్తం పూర్తి చెరువులు ఆక్రమణకు గురైనాయి, పూర్తి నాళాల ఆక్రమణకు గురైనాయి. దీనికి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ వహించాల్సిందే. 67,000 కోట్లు అంటే ఇవాళ 60,000 కోట్లు ఏడమైనాయి. ఇవాళ మూర్తి నదిని ఇలా కొబ్బరి చేస్తారు, ముఖ్యమంత్రి కొబ్బరి కొండ దొరుకుతారు. వాళ్ళ మూర్తి నది మొత్తం ఇలా మురికి నీళ్ళు అయిపోయినాయి కదా, అన్ని ఖాళీలను మూర్తి నది అయిపోయినాయి. కార్లు అన్ని మొత్తం ఇలా నీళ్ళని ఉండిపోయినాయి కదా, కార్లు ఇప్పుడు మునిగిపోయినాయి. జిహెచ్ఎంసీ కూడా నీ కారు మూస్తారు పక్క ప్రజలు, అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి. మునిగిపోయిన నీ కారే ముఖ్యమంత్రి. మళ్ళీ అంటే నిన్నమని అంటాడు ఆయన నష్టం అంచనా వేస్తే మాత్రం 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలట. కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం ఆదుకోని చెప్పి మేము కూడా కోరుతాం. ఆ సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని అనుమానం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 5,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తాడు. ఆయన ఇచ్చేది నిన్న 5 కోట్ల. 5,000 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? నక్కకు నాగలకున్న ఫరక్ ఉన్నది. కోవిడ్ కంటే ముందు మాత్రం ప్రధానమంత్రి చాలా మంచోడు, నిధులను ఇచ్చినాక మొత్తం జేబులు నింపుకున్నాడు. అంటే పెడితే పెళ్లి కొడతాడు, లేకుండా సాగుతాడు ముఖ్యమంత్రి. ఇది పరిస్థితి. కోవిడ్ని మొత్తం దారి మళ్ళించాడు. ఎవరికి ఇచ్చిండు? సీఎం కేర్ ఫండ్ ఏడవైనాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏడవైనాయి, మళ్ళీ ఇప్పుడు 5,000 కోట్లు. మరి అన్ని కేంద్ర ప్రభుత్వం నువ్వెందుకు మాకు, నువ్వేం మీకు అనుకున్నావు? వీడా ఎవరి కోసం ఉన్నావు నువ్వు? ఎవరు ఉద్ధరించాలనుకున్నావు? ఎవరు మోసం చేయాలనుకున్నావు? పేద ప్రజలు ఉసురు కోసం అనుకున్నావు నువ్వు? కేంద్రం ఇచ్చేది 5,000 కోట్లు ఇవ్వాలి, నువ్వు మాత్రం 5 కోట్లు ఇస్తావు. ఇదాన్ని నువ్వు నష్టించేది కదా. కానీ తప్పకుండా గుణపడదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి ప్రభుత్వం బయటికి రావాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి. స్వయంగా వెంటనే 5 కోట్లతో పరిమితం చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతాన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. కేంద్రం తప్పకుండా సహాయం చేస్తే చేయాల్సిందే కూడా మేము కూడా కొడతాం. కానీ కేంద్ర ప్రభుత్వం భారం వేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ దృష్టి మళ్ళిస్తారు. వాళ్ళ మాకు పుక్కడికి ఇస్తున్నాడు, నువ్వు పుక్కడికి ఇస్తున్నావా? మాకు ప్రజల నుంచే కదా నువ్వు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం అంతా ఇస్తే పుక్కడికి ఇస్తున్నావు అంట, నువ్వు పుక్కడికి ఇస్తున్నావా మాకు? కాబట్టి ఎట్టి బస్సులో ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగి రావాలి, అన్ని కాళ్ళని పర్యటించాలి. ఇక్కడ కేవలము తూతు మంత్రంగా ఏదో అక్కడ పర్యటించాలా, తూతు మంత్రంగా వేస్తే మాత్రం ప్రజలు తిరిగిపోతారు, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. తిండి లేదు, కరెంట్ లేదు, ఉన్న వస్తువులను నీళ్ళు నానిపోయినాయి, ఎందుకు వణికి రాకుండా పోయినాయి. నిత్యావసర వస్తువులు లేవు, తిందామంటే తిండి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కానీ కనీసం యుద్ధ ప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమీక్షల పేరుతో, అంచనాల పేరుతో, సర్వేల పేరుతో, కమిటీల పేరుతో కాలేపడేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ తూడ్ పాలిస్ గ్యాంగ్ను నువ్వు రా, స్వయంగా రా, తూడ్ పాలిస్ గ్యాంగ్ పంపి నువ్వు ఈ పాములో పట్టవు. కాబట్టి భారతదేశం డిమాండ్ చేస్తున్నది. తప్పకుండా కేంద్రం కూడా సాయం చేయడానికి సిద్ధం ఉన్నది. కేంద్ర
హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, గౌరవ కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు కూడా చూసిపోయారు. కనీసము అధికారులు కూడా కనీసము సమస్యలు చెప్పే పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు.